కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నా ప్రభువా, మీ ప్రియబిడ్డలతో మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యములు ఎంతమంది అయితే వినుచున్నారో నా ప్రభువా, వారందరినీ దీవించండి నా ప్రభువా, ఆశీర్వదించండి, కృప చూపించండి నా ప్రభువా. వినగలిగినటువంటి చెవిని దయచేయండి. దురాత్మల యొక్క సమూహాన్ని కుటుంబాల్లోంచి దూరపరచండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభే ఈ క్షణమే వారిని ముట్టండి, సహాయం చేయండి, కృప చూపించండి, వారి వ్యాధి బాధల నుంచి దూరం చేయండి నాయన. మీకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, కుటుంబంలో అశాంతితో ఉన్నట్లయితే నా ప్రభా, నీ ప్రియబిడ్డలకు శాంతి సమాధానాలను నింపండి నాయన. మీ కుటుంబంలో మీ ప్రియబిడ్డలు గొప్ప వెలుగును చూపించండి అని, మీ మహిమను చూపించండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలకు గుర్తిరిగినట్లు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని నేను నమ్ముకోవడం ద్వారా నా కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దేవుని నమ్ముకోవడం ద్వారా నాకు ఏ విధమైనటువంటి ప్రతిఫలము కలగటం లేదు. దేవుని నమ్ముకోవడం ద్వారా ఇంకా ఉన్న సమస్యల కంటే ఎక్కువైపోయినాయి, వ్యాపారంలో నష్టం వచ్చింది అనేటువంటి ఆలోచనలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవునిని మనము నమ్ముకున్నప్పుడు వెంటనే ఇవన్నీ కూడా మనకే శుభాలు కలగాలి అనేటువంటి ఆలోచనలతో మనుషులు ఎప్పుడు కూడా ఉంటారు. అయితే దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క చిత్తమేమిటో, ఆయన యొక్క ప్రణాళిక నా ఎడల ఏమై ఉన్నదో అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. కానీ ప్రతివారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని, దేవుడు తన ఎడల ఏ మేళ్ళు దాసివించాడో అనేటువంటి మంచి దృఢమైనటువంటి నమ్మకాన్ని మనుషులు ఎంతవరకు కలిగి ఉంటారు అంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవునిలో నేను ఉన్నాను, నా దేవుని నేను నమ్ముకుంటున్నాను హృదయపూర్వకముగా, ఆయన నన్ను చెయ్యి విడవడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలే అనేటువంటి ఆలోచన కలిగేలాగా ప్రతి ఒక్కరికి కొంత సమయాన్ని ఇస్తాడు దేవుడు. అయితే ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనుషులు వేచి ఉండలేరు. కాబట్టి అటువంటి ఆలోచన, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బహుమానాన్ని, దేవుడిచ్చేటువంటి ఆ కృపలను ఎంతవరకు నా ఎడల అవి విస్తరింపచేస్తారు దేవుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గమనించాలి.
కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతా ఉన్నాడు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 3 verse 4. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా మనతో ఏం మాట్లాడుతున్నారో? ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు నీ మొర ఏమై ఉన్నది? దేవునికి ఏ విధమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు? ఇతరుల గురించి ఏమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇతరుల గురించి ఏమైనా ఒక క్షణమైనా నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు నీ గురించి నీవే మంచిగా ఆలోచించుకోలేనటువంటి మనుషుడువు నీవు ఇతరుల గురించి నీవు ఏమి ఆలోచించగలదు? ఇతరుల గురించి ఏం ప్రార్థన చేయగలవు? ఇతరుల గురించి నీవు ఏ మంచి మనసుతోటో నీవు మసులుకోగలవు అనేటువంటి సత్యాన్ని మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ. దేవుడు మనకు చెప్తున్నారు దావీదు మహారాజు గారి ద్వారా. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. నీ మొర ఎలా ఉన్నదే? నీవు అడిగేటువంటి కోరికలు ఏ విధముగా ఉన్నాయి దేవుణ్ణి? ఎలుగెత్తి ఎప్పుడైనా నీవు దేవుని హృదయపూర్వకముగా నీవు ప్రార్థన చేసావా? ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమతులను గురించి, ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు, నీ కుటుంబంలో చేసినటువంటి విధానాన్ని ఎప్పుడైనా నువ్వు మనసులో ఉంచుకున్నావా? అలా ఉంచుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పేసి అంటున్నారంటే నిన్నేమి కోరుకోవట్లేదు. నీ నుండి ఏ విధమైనటువంటి ధనాన్ని కోరుకోవట్లేదు ఆయన. నీ యొక్క మనసును, నీ యొక్క పాప జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. మనం ఎక్కడ చూసినా సరే జన్మతః మనము పాపులమై ఉన్నాము కాబట్టి దేవుడు మన కొరకు తన ప్రియకుమారుని పంపి మనము చేసినటువంటి అతిక్రమముల కొరకు, మనము చేసినటువంటి హేయమైన కార్యకలాపాల కొరకు ఆయన శిలువ మీద మరణించారు. నా కొరకే మరణించాడు అనేటువంటి జ్ఞానము నీకు కలిగి నీవు మారు మనసు పొందమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నా పాప జీవితంలో నుంచి నన్ను బయటకు తీశాడు నా గొప్ప దేవుడు అనేటువంటి కృతజ్ఞతాభావము నీకు కలిగి దేవునికి వెలుగెత్తి మొరపెట్టమంటున్నారు. మొరపెట్టడం అంటే ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలకి, ఆయన చేసినటువంటి ఉపకారాలకు, నీ కుటుంబంలో చేసినటువంటి మంచి కార్యాలకి దేవునిని ఎల్లప్పుడూ కూడా స్తుతించుకోమంటున్నారు. ఎలుగెత్తి చాటమంటున్నారు. ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ఇతరులకు చెప్పమంటున్నారు. నీ సహోదరులకైతేనేమి, నీ సహోదరునికైతేనేమి సాధ్యమైనంత వటుకు అతనిని రక్షణ భాగ్యములోనికి తీసుకురావటానికి దేవుడు నీకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను గురించి చెప్పమని చెప్తున్నారు. కాబట్టి ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. నీవు ప్రార్థన చేయగా, నీ యొక్క సమస్యలు ప్రభువు పాద సన్నిధిలో ఉంచగా, నీకు ఏదో ఒక సమయాన్ని, ఏదో ఒక రోజున ఆయన నీకు ఉత్తరం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. నువ్వు చేసినటువంటి ప్రార్థన ఎక్కడికి పోదు. నువ్వు చేసినటువంటి మంచి కార్యాలు ఎక్కడికి పోవు. నువ్వు దేవుని గురించి శ్రమ పడినప్పుడు ఆ యొక్క శ్రమ నిరర్ధకము కానేరదు. కానీ నేను శ్రమ పడటం ద్వారా, నేను ఈ ధనాన్ని దేవుని కొరకు ఇవ్వటం ద్వారా నాకు నష్టం కలుగుతుందేమో, లేకపోతే దేవునికి ఇచ్చినటువంటి ఆ ధనంతోటి వేరొక పని నాకు కలుగుతుందేమో. దేవునికి ఇచ్చేటువంటి ధనాన్ని లెక్క పెట్టినప్పుడు నీ ప్రయత్నాలన్నీ కూడా నిరర్ధకముగానే మిగిలిపోతాయి. ఈ దేవుడు చెప్పినటువంటి మాటలు. కాబట్టి నీవు చేసినటువంటి మంచి పనులు దేవునిలో ఎంతవరకు సక్రమంగా ఉన్నాయి,
ప్రభు నా కుటుంబంలో ఈ మేళ్ళు చేశారు కాబట్టి నేను దేవునికి ఏ విధమైనటువంటి మంచి కార్యకలాపాలలో నేను పాలు పొందాలి అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలే. అటువంటి గుర్తు నీకు కలిగినప్పుడు దేవుడు చేసినటువంటి ఆ యొక్క మేళ్ళు గురించి నీ మనసు ఎల్లప్పుడూ కూడా దేవునిలో సంతోషముగా ఉండాలి. నీ కార్యాలన్నీ కూడా ఇది దేవుడు వలనే కలిగింది అనేటువంటి సంతోషము నీకు కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటుందయ్యా అంటే నీవు మనసు మార్చుకున్నప్పుడు, ఆయన హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ గొప్ప కార్యాలు నా కుటుంబంలో చేశారు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగినప్పుడు దేవుని యొక్క మంచి కార్యాలని, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, నీ పట్ల ఏమై ఉన్నదో నీవు మొరపెట్టినప్పుడు నీ అంతట నీకే అది అర్థమవుతూ ఉన్నది. కాబట్టి నాకు ఉత్తరం ఇచ్చును. ఎప్పుడు నీవు మంచి మనసుతోటి ఆయన ప్రార్థన చేసినప్పుడు, నీ కార్యాలన్నీ సక్రమంగా ఈ భూమి మీద మంచిగా ఉన్నప్పుడు, నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడు సమాధానము ఇస్తారు. ఒక విధవరాలు ఒక రాజు దగ్గరికి వెళ్ళింది, మనం చూస్తానే మనం బైబిల్ గ్రంథంలో. పదే వెళ్ళి ఆయన బతుమాలుతూ ఉన్నది. ఆమె యొక్క కుటుంబంలో ఉండేటువంటి సమస్య గురించి రాజుతోటి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది. ఆయన అనేక రకాలైనటువంటి వాయిదాలు వేస్తూ ఉన్నాడు. రేపు న్యాయం చేస్తాను, లేకపోతే ఎల్లుండిరా, లేకపోతే ఇంకొక రోజునరా అనేటువంటి వాయిదాలు చాలా వేస్తానే వచ్చాడు ఆ రాజు. అయినా పట్టు వదలక ఈమె ఆ రాజు దగ్గరికి పదే వెళ్ళటం ద్వారా ఆ రాజు మనసులో అనుకున్నాడు, ఏమని, ఎప్పటికైనా ఈమెకు న్యాయము చేకూర్తును అనేటువంటి మనసు ఆయనకి కలిగింది. ఒకానొక రోజున న్యాయము సక్రమంగా తీర్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమిటి ఇక్కడ, నీవు పదే మొరపెట్టినప్పుడు, ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు, నీ సమస్యలు ప్రభువు దగ్గర పాద సన్నిధిలో ఉంచినప్పుడు, ఏదో ఒక సమయంలో ప్రభువారే నీ యందు కనికరపడి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రియులారా, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 20 వెర్స్ 1 to 2. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూసారా, ఎప్పుడయ్యా ఆపత్కాలములో నీవు మొరపెట్టినప్పుడు, ఏదైనా ప్రమాదములో చిక్కుకున్నప్పుడు, అనేకమైన సమస్యలలో, తీరని సమస్యలలో ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలలో నీవు మునిగిపోయి ఉన్నప్పుడు, చూసారా, ఆ యొక్క సమయాల్లో నీవు ప్రభు దగ్గర హృదయపూర్వకముగా నీవు ప్రార్థన చేసినట్లయితే, నీ సమస్యలను చెప్పుకున్నట్లయితే యెహోవా నాకు ఉత్తరం ఇచ్చునుగాక. చూసారా, దేవుడే నుండి సమాధానం ఇచ్చేది. ప్రభువారే నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఈ లోకములో ఎవరూ లేరు నీకు సహాయం చేయగలిగినటువంటి వ్యక్తులు. మనుష్యుల సహాయము వ్యర్థము అని బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చదివే ఉంటాం. కాబట్టి మనుషుడు చేసేటువంటి సహాయము కొద్ది వరకు మాత్రమే, కానీ దేవుడు చేసేటువంటి సహాయము తరతరములు కూడా నిలిచి ఉండేటువంటి సహాయము. ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు ఎప్పటికీ కూడా అవి తరిగిపోవు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన యొక్క నామమునే, ఈ నామములనే రక్షణ కలుగును. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. ఈ భూలోకమందు ఇవ్వబడినటువంటి ఏ నామమందు కూడా నీకు రక్షణ కలుగదు. కాబట్టి ఇటువంటి వాక్యాలను మనం విన్నప్పుడు మనము దేవునిలో ఉండేటువంటి శక్తి ఎంతవరకు ఉన్నదే అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి.
చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎంతో కాలంగా. ఎన్నోసార్లు బైబిల్ గ్రంథాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివినటువంటి వ్యక్తులు చాలామంది మీలో ఉండి ఉంటారు. కానీ ఎంతవరకు దాన్ని మనము అధ్యయనం చేశామనేటువంటిది కాదు, మనము ఏ విధమైనటువంటి దీంట్లో ఉండేటువంటి సారాన్ని మనము గ్రహించాము, ఎంతవరకు ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు నాకు వర్తిస్తాయి అనేటువంటి మనసును ప్రతి వారు కలిగి ఉండాలి. కాబట్టి ఏ నామము వలనను నీకు రక్షణ కలగదు, పైన ఇవ్వబడినటువంటి ఆ యేసుక్రీస్తు వారి యొక్క నామమున మాత్రమే నీకు రక్షణ కలుగును అనేటువంటి సత్యాన్ని నీవు ఈ దినమందైనా నీవు గ్రహించాలి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుంచి? పరిశుద్ధ స్థలములో నుండి. నీవు బాధల్లో కుమిలిపోతా ఉన్నప్పుడు, తీరని సమస్యల్లో నీవు మునిగిపోయి ఉన్నప్పుడు, నీవు దేవునికి నిండారుగా నీ మనసుని అర్పించినప్పుడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు, ఆ పరిస్థితిలో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నారో, నీ మొరని ఆలకిస్తాను. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీవు చేసినటువంటి ప్రార్థన ఆయన వింటాడు. అది నేను నేర్చుకోవాలి. అంతే తప్ప నీ మనసులో ఉండేటువంటి కుతంత్రాల ద్వారా, కుళ్ళ ద్వారా, కుట్రల ద్వారా నిండిపోయి సతమతమైపోయి నీ మనసంతా గలిబిలైపోయినప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఎంతవరకు కూడా దేవుని సన్నిధిలోకి చేరదు. కానీ నీవు అనుకుంటున్నావు అంతే. ఏమని? ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా నేను దేవుని పాటలే పాడుకుంటున్నాను అని నీ మనసులో నీవు అనుకుంటున్నావు అంతే. అంటే నీకు నీవే చెప్పుకుంటా ఉంటున్నావు, నీ మనసుకు నీవే అనుకుంటున్నావు. కానీ దేవుని దగ్గరికి నీ ప్రార్థన ఎంత మాత్రము కూడా వెళ్ళదు, నీ సమస్యలు ఎంత మాత్రము కూడా తీరదు, నీ వ్యాధి నీ నుండి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకనంటే నీవు దేవునికి నిజమైనటువంటి మనసును ఇవ్వలేకపోతున్నావు కనుక. పైకి మాత్రము దేవునిలో నేను గొప్పవాడినిగా అనుకోపడాలే, దేవునిలో నేను గొప్పదానిలా ఉండాలని నీవు ప్రజలను మెప్పించుకుంటున్నావు అంతే తప్ప నీ హృదయము దూరముగా ఉన్నది. వారి పెదవులు పైకి మాత్రమే దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాయి, కానీ వారి యొక్క హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యములోనే సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో జీవించేటువంటి మనము అనేకమైనటువంటి ఇటువంటి సమస్యలతోటి, ఇటువంటి దురాలోచనలతోటి మనము నిండిపోయి ఉన్నాము కనుక ఇక నుంచి అయినా దేవుని సన్నిధిలో ఆ వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకొని దేవునిలో నీవు నిండారుగా నిజమైనటువంటి ప్రార్థన నీవు చేసుకున్నట్లయితే దేవుడు నీ సమస్యలకు పరిష్కారం దయచేస్తాడు. నీ మొర ఆయన వింటాడు, నీ ప్రార్థన ఎక్కడికి పోదు. ఆ విధవరాలు న్యాయం చేకూర్చాలని ఆ ధనవంతుని దగ్గరికి, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సార్లు తిరస్కరించబడ్డది. ఆ సమయం ఆమెకి ఇవ్వలేదు, ఆ న్యాయం చేకూర్చలేదు. కానీ ఆ ధనవంతుడే ఒకానొక రోజున ఆలోచించి, ఆ న్యాయాధిపతి ఒకానొక రోజున ఆలోచించి, ఈమె నా దగ్గరికి పదే పదే వస్తుంది, ఈ రోజునే ఈమెకి న్యాయము నేను చేకూర్చాను అనే మనసులో ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఆమెకి న్యాయం చేకూర్చాడు. అదే విధముగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు సమాధానం రానట్లయితే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి అనాలోచన నీకు కలగకూడదు. ఏమో ఎంతవరకు ఆ సమయము దేవుడు చూస్తూ ఉన్నాడో నిన్ను, ఏ సమయంలో ఆ సహాయం నీకు చేయాలో, ఏ సమయంలో నీకు ఆ ఉద్యోగం కల్పించాలో, ఏ సమయంలో నీకు ఆ బాధ నుంచి నివారణ చేయాలో, ఏ సమయంలో ఆ వ్యాధి నీ నుంచి దూరం చేయాలో అదంతా కూడా ప్రభువారికి తెలుసు. ఆయన యొక్క చిత్తాన్ని గురించి మనం ఎదురు చూడాలి తప్ప దేవుని మీద మాత్రమును నీవు నింద వేయటానికి ఎంత మాత్రము తగదు.
ఇటువంటి విషయాలు ఎన్నో నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. కానీ దేవుని విడిచిపెట్టి మాత్రము నీవు ఎంత దూరము కూడా పరుగెట్టలేవు. దేవుని విడిచి నీవు జీవించలేవు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. నీ పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు. నీవు కూర్చుండుట లేచుట నాకు ముందే తెలిసి ఉన్నవి. నీకు ఆలోచన పుట్టక మునిపే నీ ఆలోచన అంతా ఏ విధముగా ఉందో నాకు తెలుసు అని దేవుని గ్రంథంలో మనకి ఎన్నోసార్లు మనం చదువుకుంటా ఉన్నాం. ఇటువంటి సత్యాలన్నీ నీవు విని కూడా దేవునికి దూరంగా తిరుగుతూ ఉన్నావు. ఇటువంటి మంచి మాటలు నీవు విని కూడా ఆ క్షణమే నీవు మర్చిపోయి యథాతథమైనటువంటి జీవితంలో మరలా జీవిస్తూ ఉన్నావు. ఇటువంటి పరిస్థితుల్లో నీ సమస్యలేమి కూడా పరిష్కారము కావు. దేవునిలో నిండారుగా నీవు జీవించినప్పుడు, దేవునిలో మంచి మనసుతోటి నీవు మసులుకొన్నప్పుడు, నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనేక రకాలైనటువంటి కృపలతోటి నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు నీ వైపు. ఎందుకంటే ఆయన రక్షణ భాగ్యాన్ని నీకు ఇవ్వాలని. కానీ ఆ రక్షణ భాగ్యానికి నీవు దూరంగా పరుగెట్టుకుని వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే సాతాను యొక్క క్రియలు నీలో ఉన్నాయి కాబట్టి, సాతాను యొక్క మెంటాలిటీతోటి నువ్వు ఎప్పుడు జీవిస్తూ ఉన్నావు కాబట్టి దేవునికి దగ్గర అవటం నీకు చేత కావటం లేదు. ప్రభునందు ప్రియులారా, ఎన్నో సంగతులు ప్రతిరోజు ఈ టీవీల ద్వారా, దైవజనుల ద్వారా దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు వింటున్నావు. కానీ నీ మనసును నీవు మార్చుకోలేకపోతున్నావు. కాబట్టి ఇక నుంచి అయినా ఈ వాక్యాలను వింటున్నావు, ప్రభువారిని గురించి తెలుసుకుంటున్నావు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. ఎవరి లోకంలో ఏ విధమైనటువంటి సహాయం చేయరు. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆదుకునేటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేడు. హీజ్ అవర్ గ్రేట్ గాడ్. గొప్ప దేవుడు. ఈజ్ ట్రూ లవ్ గాడ్. సత్యమైనటువంటి దేవుడు. నిన్ను నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవునిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావు. కాబట్టి నీ సమయం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక నుంచి అయినా ఇవన్నీ కూడా విడిచిపెట్టి, నీ దుష్ట క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా విని వాటి ప్రకారంగా జీవించినట్లయితే నీ యొక్క కుటుంబంలో శాంతి, సమాధానము ప్రతిదీ కూడా ఆయన నీకు బహుకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ వాక్యాన్ని వినుచున్న నీ ప్రియ బిడ్డలపై మీ ప్రత్యేకమైనటువంటి దీవెనలతో నింపండి నాయన. ఇదిగో నా ప్రభా, వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా తండ్రి వారిని ఈ క్షణమే ముట్టండి నాయన.
ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలతో సతమతం అవుతూ ఉండేటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు నా ప్రభువా. వారి యొక్క బాధలు, వారి యొక్క వేదనలు, వారి యొక్క టెన్షన్స్ అన్నిటినీ కూడా తీసివేయండి తండ్రి. మీరే గొప్ప దేవుడు నాయన. సీయోను నుండి సహాయం చేసేటువంటి దేవుడిని నేనే, నిన్ను ఆదుకునేటువంటి దేవుడు నేనేనని నా ప్రభువా మీరు సెలవిస్తూ ఉన్నారు నా ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆదుకోండి నాయన. సమస్యలను తీర్చివేర్చండి నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇంకెవరైతే మిమ్మల్ని తెలుసుకోలేకుండా వారి యొక్క జీవితాలని, వారి యొక్క సమయాన్ని వ్యర్థముగా పాడు చేసుకుంటూ ఉన్నారు నా ప్రభువా. నా తండ్రి, వారితో మీరు మాట్లాడండి, వారికి సహాయం చేయండి నా ప్రభువా. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, ఆదుకునేటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యాన్ని మీ ప్రియబిడ్డలలో నా తండ్రి మనసులతో మీరు మాట్లాడమని, మీ శక్తిని వారికి చూపించమని, ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును, ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.